హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సతీష్. సో, ఎలిమినేషన్‌తో పాటు కొన్ని విషయాలు మీకు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో, అందువల్ల ఈ వీడియో చేస్తా ఉన్నా. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 2 మినిట్స్ వీడియోనే. దానికి ముందు లైక్ చేయండి. చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను కోరేది అదొకటే. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, ఇక ప్రా మనం టాపిక్‌లోకి వెళ్ళినట్టయితే నిన్న సాటర్డే ఎపిసోడ్ చాలా లేట్‌గా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే నాగార్జున గారు కాస్త లేట్‌గా వచ్చారు. ఎందుకంటే ఆయనకి మనకందరికీ తెలిసిందే ఏం జరుగుతుందనేది. అందువల్ల ఆ బిజీలో ఉన్నారు నాగార్జున గారు. అందుకని లేట్‌గా వచ్చినందువల్ల లేట్‌గా కంప్లీట్ అయింది. నిన్న నబిల్‌ని అదేవిధంగా నిఖిల్‌ని సేవ్ చేశారు. మిగతా ముగ్గురిని ఈరోజు సేవ్ చేయడం, అదేవిధంగా ఎలిమినేట్ చేయడం, తర్వాత సండే ఎపిసోడ్ షూట్ చేయడం, అయన్నీ కూడా జరగాలి కాబట్టి చాలా ఎర్లీగానే చేస్తారని నిన్నే మనకు సోషల్ మీడియాలో రావడం జరిగింది. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. 6:15కి స్టార్ట్ అయింది. సో, ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా అయింది. ఆ తర్వాత కొత్తగా వైల్డ్ కార్డ్స్‌లో వచ్చే వాళ్ళకి ఏవీస్ కూడా షూట్ అయింది. అదేవిధంగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా కంప్లీట్ అయింది. సండే ఎపిసోడ్‌లో ఏంటంటే ప్రమోషన్స్ చేసేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా గెస్ట్‌లొస్తారు. గ్రాండ్ 2.0 గ్రాండ్ లాంచ్ ఉంటది కాబట్టి కాస్త మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కాస్త దాన్ని గట్టిగానే తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్‌లు కూడా పెద్దగా రీచ్‌కి రావడం లేదండి జనాల్లోకి. అందువల్ల కొంతమందిని ఫైట్ చేసేవాళ్ళే ఇప్పుడు వచ్చేవాళ్ళంతా కూడా చాలా ఫైటింగ్ చేసేవాళ్ళే. అంటే ఫైటింగ్ కొట్టుకోవడం కాదు. పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళే, బాగా ఆడేవాళ్ళే. ఇప్పుడున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి 2 గ్రూపులుంటాయి. వీళ్ళల్లో చెరొక ఆల్రెడీ క్లాన్ చీఫ్ ఉన్నాడు. కొత్త వాళ్ళకి కూడా క్లాన్ చీఫ్ కూడా ఎన్నుకోవడం. ఈ ప్రాసెస్ ప్రతి వారం మారుతూ ఉంటుంది. ఇక ఎలిమినేషన్‌కొస్తే అందరికీ తెలిసిన విషయం నైనిక ఎలిమినేటెడ్ అయిపోయింది. ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ వీక్ తప్పితే మిగతా వీక్‌లన్నీ కూడా ఆమె ఆడలేదు. మ్యాక్సిమం రూమ్‌కే పరిమితమైంది. పైపెచ్చు ఆమె చెప్పే మాటలు కూడా ఆడియన్స్‌కి రీచ్ కాలేదు. ఎందుకంటే నాకు ఇష్టం ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాను. అదేవిధంగా అన్నట్టుగా ఉంది. గేమ్స్‌లో కూడా ఎక్కడ తన ఇనిషియేట్ తీసుకొని నేను ఆడతాను అని చెప్పిన దాఖలాలు లేవు. అందువల్ల ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో, ఫర్దర్ వీడియోస్ కూడా మీకు వెంటనే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటా ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.